ప్రెగ్నెన్సీనా కాదా అనేది కూడా ఇంపార్టెంట్. సో, ఓకే. వన్స్ మనకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, హార్ట్ బీట్స్ వచ్చిన తర్వాత మనం 10 వీక్స్ స్కాన్‌లో కూడా సడెన్‌గా హార్ట్ బీట్ అనేది హ్మ్. ఆగిపోవచ్చనమాట. అంటే 10 ఇయర్స్ బ్యాక్‌కి ఈ ఫెర్టిలిటీకి సంబంధించి ఎక్కడో చాలా మైనర్ కేసులు మనం చూస్తుండేవాళ్ళం. ఈ కేసెస్‌కి హ్మ్. సంబంధించి. హ్మ్. 10 ఇయర్స్ అంటే అంతకుముందు ఉన్నటికి ఇప్పుడున్న జనరేషన్‌కి వి హావ్ లాట్ ఆఫ్ చేంజెస్. హ్మ్. చాలా హ్మ్. చేంజెస్ చూసాం. ఇప్పుడు మెయిన్‌గా మీరు చూస్తున్నటువంటి పేషెంట్స్ అంటే మీరు ఎక్కువగా వుమెన్‌కి సంబంధించి హ్మ్. చూస్తుంటారు కాబట్టి, ఎందుకు వాళ్ళలో ఎక్కువగా ఈ సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తున్నాయి? అంటే ఈస్ లైక్ వాళ్ళ బాడీ హార్మోన్స్ గ్రోత్ ఏమైనా తక్కువ ఉండడమా? లేదంటే హ్మ్. వాళ్ళకి మైన్యూర్‌గానే ఫిజికల్‌గా కొంచెం ఏదైనా చేంజెస్ ఉండమంటారా? ఇప్పుడు మనకేంటి అంటే ఆల్మోస్ట్ 10 మెంబర్స్‌లో ఒకళ్ళకి మనం ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా చూస్తుంది ఏంటి అంటే పీసీఓ ప్రాబ్లమ్ అనేది కూడా చాలా యెస్. ఎక్కువగా చూస్తున్నామనమాట. అది కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మన ఓపీడీకొచ్చే వాళ్ళలో ఆల్మోస్ట్ సగం మంది పీసీఓకి సంబంధించిన వాళ్ళే ఉంటారనమాట. హ్మ్. ఎందుకు అంటే ఒకటేంటి అంటే మనకి లైఫ్ స్టైల్ అనమాట. అంటే యాక్టివిటీ అనేది తక్కువైపోవడం.